ఇక పెద్దలకు సంబంధించి ఓ విషయం ఇక్కడ పంచుకోవాలి. గెలుపు, ఓటమి, తక్కువ ఎక్కువ గురించి విచారించాలా, దిగులు పడాలా? పరీక్షా ఫలితాలు రాగానే తెలివితేటల్లో పై స్థాయిలో ఉన్న 10% మంది ఇండ్లు విషాద నిలయాలు అవుతున్నాయి. ఒక బాబుకు ఇంటర్లో అనుకున్న దానికంటే 2 మార్కులు తగ్గాయి. రాష్ట్ర ర్యాంకు చేజారింది. ఇక ఆ అబ్బాయి ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఏడుస్తున్నాడు. పెద్దలు, ఇరుగు పొరుగు వారికి సంజాయిషీలు చెప్పారు. తర్వాత ఇంజనీరింగ్ చదివాడు. సివిల్స్ రాసి IRS కు ఎంపికయ్యాడు. ఎంత గొప్ప విషయం! 10,000 మందిలో ఒకడుగా నిలిచాడు. ఎంత ఆనందించాలి! కాని IAS రాలేదని మళ్లీ పాత దృశ్యమే. మరో ప్రయత్నం చేయటం వేరు. ఇప్పుడు పొందిన ఫలితం చూసి ఆనందిస్తూ మరొక మెట్టు పైకి ఎదగడానికి ప్రయత్నించటం వేరు. మార్కులతో, ర్యాంకులతో తెలివితేటలను కొలవకూడదు. పిల్లలతో సమయం గడపాలి. నైపుణ్యాలు నేర్పించాలి. పెద్దలు ఓటమి, గెలుపులు అనుకునేవి భ్రమ.